వద్దు మిడ్సీ, నువ్వు ఎక్కుతావు కదా, భయం లేదుగా. అమ్మ ఈ మధ్య కాస్త లావైంది కదా, అందుకే తాళ్లు తెగిపోతాయేమోనని భయపడుతోంది. జాగ్రత్త, మెల్లగా రండి. నడవలేకపోతున్నా మిడ్సీ. డాక్టర్ దయచేసి నిజం చెప్పండి డాక్టర్. ఆయన కాలు త్వరగా నయమైపోతుంది కదా. అది నాకు తెలియటం లేదు బాబు. అంటే మీ ఉద్దేశం ఏంటి? పాపం నా యాక్షన్ కామెంట్. ఆ విషయాన్ని వదిలేయచ్చు కదా. ఆగండి, వెళ్ళకండి, మా డబ్బు ఇచ్చేయండి. వీళ్ళని ఊరికి వదలకూడదు. హే షిన్చాన్, నువ్వు కూడా ఏదో ఒకటి అను. ఓకే అంటాను. మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు నాకు స్కీయింగ్ రాదన్న విషయం ఎవ్వరికి తెలియదు. కానీ నేనంతా ముందుగానే కనిపెట్టేశాను మేడం. నువ్వు కూడా కిందకి వెళ్ళు. ఓకే, ఈ డిజైన్ ఎలా ఉందో అందరు చెప్పండి. నీలాంటి చిన్న కుర్రాడు ఇంతకంటే పెద్ద డిజైన్ చేయడం చేత కాదులే. అవును, ఇది చూడ్డానికి ఒక మామూలు పల్లకిలా ఉంది. ఎందుకు పనికిరాదు. సార్, ఒక ముఖ్యమైన విషయం, ఈ బ్యాగ్ ఎవరు పోగొట్టుకున్నారు? ఏమైంది? బాత్రూమ్ ఇక్కడ ఉందా? అదిగో అటువైపు ఉంది, లోపల ఎవరు లేరు, వెళ్ళు. థ్యాంక్ యూ సార్, నేను వెళ్తున్నాను. All my friends are toxic, all ambitionless, so rude and always negative. వెళ్ళి స్నానం చెయ్యమ్మా. నేనా? ఏం పర్వాలేదు, వెళ్ళిరండి. చాలా థ్యాంక్స్ మేడం. షిన్చాన్, బాత్రూమ్ ఎక్కడుందో చూపిస్తావా? ఏ మీకు కళ్ళు కనిపించవా? మొదట్లో నేను బైక్ నడపడానికి భయపడేదాన్ని, కానీ ఇప్పుడు నాకు అది అలవాటైపోయింది. నాకు కూడా బైక్ నడపాలని ఆశే, కానీ కొంచెం భయం. మీరు అనుకుంటున్నట్టు అదంత కష్టం కాదు. కాస్త ట్రై చేశారంటే మీరు బైక్ నడపొచ్చు. అరే ఏంటక్క మీరు, మా అమ్మకి సైకిల్ తొక్కడమే రాదు. మిమ్మల్ని చూసి భయపడుతుంది. నేను చిలుకులాగా అరుస్తున్నాను. గట్టిగా రాకూడదు. సరే సరే, అలాగే అమ్మా. మనం దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే పిల్లైనా కాకైనా ఎత్తుకుపోతుంది. అలాగా? సరే అమ్మా, దీన్ని తీసుకువెళ్ళి అమ్మేసి నేను చాకో చిప్స్ కొనుక్కొని వస్తాను. అలా చేయకూడదు. Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. I don't గెటప్ ని మార్చినా కూడా పట్టించుకోవట్లేదేంటి? ఏం చేస్తానో చూడండి. మసిపూసిన పాత గిన్నెల్లా ఉన్నావు, నిన్ను చూసి ఎవరు భయపడతారు? ఎవరుగా మాట్లాడే అనుకో, నీకు సొట్ట పెట్టేస్తాను. Music. ఏంటి నువ్వు హీరోవా? ఒక మామూలు జంతువు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు, నిన్ను వదిలి వెళ్ళిపోతావు, అయిపోతావు. వెళ్ళిపో. బైక్ ఎందుకు దిగు. షిన్చాన్, ఏం కాలేదు కదా? లేదు లేదు, నాకేం కాలేదు. అడిగింది నిన్ను కాదు, ఐసుని. ఇప్పుడు మనం ఎటువైపు వెళ్దాం? నాకు తెలియదే. నిజంగానే డిస్కౌంట్ సేల్ వేశారా? అవును, నిజమే చెప్తున్నాను. ఈ రెండక్కల్ని ఎక్కడో చూసినట్టు నాకు గుర్తు. దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే. అక్క వచ్చేస్తున్నాను అక్క, ఉండండి. అక్క అక్క అని బెండకాయ తీసుకురా. హలో.